Garuda Express, an international courier service. నంద్యాల సీటు సంకటం టీడీపీకి గండంగా మారింది. దివంగత భూమా ఫ్యామిలీకి టీడీపీ అధినేత సీఎం చంద్రబాబు నాయుడు హ్యాండ్ ఇచ్చినట్లు సమాచారం. మొన్నటిదాకా ఆ సీటు తమకే దక్కాలని పట్టుపట్టిన అఖిలప్రియ నిన్న తగ్గినట్లు కనిపించారు. దాంతో అందరూ శిల్పాకి లైన్ క్లియర్ అని భావించారు. అయితే నిరువుగప్పిన నిప్పులా లోలోపల ఇంకా మండుతున్నట్లే ఉంది. శిల్పాకి టికెట్ ఇస్తున్న విషయంలో కినుక వహించిన అఖిలప్రియ చివరికి మంత్రి పదవికి రాజీనామా చేయాలనుకుంటున్నారని సమాచారం. నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి మరణం తర్వాత ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియను టీడీపీ నేత చంద్రబాబు మంత్రిని చేసిన విషయం అందరికీ తెలిసిందే. అయితే మొదట వైసీపీ నుంచి పోటీ చేసి గెలిచిన ఈ తండ్రి కూతుళ్లు ఆ తర్వాత తెలుగుదేశంలోకి మారారు. అయితే అప్పుడు టీడీపీ నుండి బరిలోకి దిగి భూమా చేతిలో ఘోరంగా ఓడిపోయిన శిల్పామోహన్ రెడ్డికి మళ్లీ టీడీపీ నుండి అవకాశం కల్పించాలని చంద్రబాబు భావిస్తున్నారు. దీనికి భూమా అఖిలప్రియారెడ్డి పైకి ముఖ్యమంత్రిదే తుది నిర్ణయం ప్రకటించినప్పటికీ ససేమిరా అంటున్నారు. ఆ టికెట్ తమకే కేటాయించాలని ఆమె పట్టుబడుతోందట. దీంతో టీడీపీ అభ్యర్థి ఎంపికలో సందిగ్ధత నెలకొంది. అదే సమయంలో అటు టీడీపీ టికెట్ ఇవ్వకుంటే వైసీపీలో చేరి ఆ పార్టీ టికెట్పై పోటీ చేస్తానంటూ శిల్పామోహన్ బాహాటంగా ప్రకటించారు. దీంతో చంద్రబాబు బెంబేలెత్తిపోయి అఖిలప్రియను బుజ్జగిస్తున్నారు. అయితే చంద్రబాబు ప్రయత్నాలు ఎంతవరకు ఫలిస్తాయో తెలీదు. మరోవైపు అవసరమైతే మంత్రి పదవిని సైతం త్యజించేందుకు అఖిలప్రియ సిద్ధంగా ఉన్నట్లు వార్తలొస్తున్నాయి. మొత్తం మీద నంద్యాల సీటు భూమా ఫ్యామిలీ అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నట్లు తెలుస్తోంది. హాయ్ యోయో వ్యూవర్స్, సబ్స్క్రైబ్ చేసేటప్పుడు అక్కడ ఉండే గంట సింబల్ను ప్రెస్ చేయడం మర్చిపోవద్దు.